అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. చిట్వేలు జిల్లా పరిషత్ హైస్కూల్ మైదానం నందు చిట్వేలు యువత ఎంతో ఆనందంతో జగన్ ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, యువత ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మండల తహసీల్దార్ శిరీష తెలిపారు. మండల సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడటం వల్ల ఎన్నో మానసిక ఆరోగ్య సమస్యలు కూడా నయమవుతాయని, పల్లెటూళ్లలోని పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు ఆటల ద్వారా ఎంతో ఉందని, స్పోర్ట్స్ ద్వారా రాణించిన వారు ఎంతో మంది ఉన్నారని, వారందరినీ ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలిచి గ్రామానికి మండలానికి మంచి పేరు తేవాలని క్రికెట్ ఆడుతున్న యువతకు తెలిపారు. మీరు చెప్పండి, ఏదో ఒకటి దీని గురించి మీరు రండి సార్. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డిసెంబర్ 26వ తేదీ నుంచి మనకి జనవరి 7, 8 తారీఖుల వరకు ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి సచివాలయం నుంచి 5 గేమ్స్కి సంబంధించి, అంటే కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్, ఇట్లా కొన్ని గేమ్స్ తీసుకొని దాంట్లో టీమ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని వాటిని అన్ని వాళ్ళు ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళందరూ కూడా ఆడుదామని చెప్పి ఎవరైతే ఎన్రోల్ చేశారో వాళ్ళ పేర్లన్నిటి కూడా ఆన్లైన్లో ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇనాగరేషన్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ మేము జెడ్పీ హై స్కూల్ చిట్వేలుకి సంబంధించి క్రికెట్ గేమ్ని ఆడిపిస్తున్నాం ఈ 2 టీమ్స్ ద్వారా. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడూ కూడా ఉద్యోగస్తులకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ నుంచి కొంత ఆట విడిపి కల్పించి ఇంకా మంచిగా వాళ్ళు హెల్త్ కాన్షియస్గా కానీ, అదేవిధంగా ఆట విడిపి కోసం కానీ ఇటువంటి గేమ్స్ని కండక్ట్ చేయడం ఎంతో అవసరం. మామూలుగా మనం సంక్రాంతికి ప్రతి ఊళ్ళలో ఈ గేమ్స్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ముందుగానే మున్నరీగానే ప్రతి సచివాలయం పరిధిలో ఈ గేమ్స్ అన్నీ ఆడించి, ఆ తర్వాత మండల స్థాయిలో సచివాలయం నుంచి ఏ టీమ్స్ అయితే సెలెక్ట్ అవుతారో అవన్నీ కూడా మండల స్థాయి టీమ్స్లో వాళ్ళ దగ్గర కూడా ఈ గేమ్స్ అన్నీ ఆడించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన టీమ్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉంటే ఇంకా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటే తప్పనిసరిగా సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఎన్రోల్ చేయించుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని చెప్పేసి ఈరోజు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు. సార్ గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత మనమందరం కూడా ఇక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే పత్రికా మిత్రులు కానీ, మీడియా పత్రికలు కానీ అందరికీ కూడా ఇంకా ఎన్రోల్ చేసుకుని మంచిగా ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని. మీరు మాట్లాడండి సార్. మాట్లాడండి. ఆడుదాం ఆంధ్ర ఈనాటి ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా చేసిన మండల తహసీల్దార్ గారికి, మా ఎంపీపీ చంద్ర వైఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డి, అలాగే మన సెక్రటరీ రామసుపాటి గారు, ఏవో సార్ అందరికీ కూడా నమస్కారాలు. అలాగే ఈనాటి క్రీడల్లో పాల్గొనడానికి చేసిన అందరి క్రీడాకారులు కూడా మా యొక్క శుభాభినందనలు. క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. మామూలుగా అయితే స్కూల్ స్థాయిలోను, కాలేజ్ స్థాయిలోను క్రీడలు అనేవి జరిగేటివి. ఇప్పుడు అలా ఏం లేదు. ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి విశాల దృక్పథంతో ఆలోచన చేసి అందరూ కూడా ఈ క్రీడల్లో పాల్గొనాలని, క్రీడా స్ఫూర్తి, ప్రతి దాంట్లో ఓటమి గెలుపు అనేది కాదు. ఇక్కడ పాల్గొనడమే గెలుపుకి చిహ్నం. ఏ దాంట్లో అయినా కూడా 10 మంది పాల్గొంటే ఒకరు గెలుస్తాం. మనం గెలిచిన వాళ్ళే కాదు, పాల్గొన్న వాళ్ళు కూడా విజేతలే నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఇలా పాల్గొని పార్టిసిపేట్ చేసి మండల స్థాయిలో, తర్వాత తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో పోవడం వల్ల వీళ్ళు కూడా ఒక ఆడే క్రీడాకారులు అందరికీ కూడా ఒక విశాలమైన భావం ఏర్పడుతుంది, క్రీడా స్ఫూర్తి వస్తుంది. ఆ స్ఫూర్తితోనే వాళ్ళ జీవితంలో ఎంతో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. చిన్న ఫెయిల్యూర్కి ఈ రోజుల్లో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు యువత. అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఆ చెడు ఆలోచనకు దూరం చేయడానికి ఎంతసేపు మొబైల్ దగ్గర, ట్యాబుల దగ్గర కూర్చొని టైంపాస్ చేసుకుంటూ కూర్చుండే పరిస్థితులు లేకుండా ఇలాంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం మన సీఎం గారి యొక్క గొప్ప ఉద్దేశం. కాబట్టి ఈ క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ క్రీడా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరిగేదానికి మీ వంతు సహాయం కూడా
అంటే పత్రికలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా దీనికి మంచి ప్రాచుర్యం కల్పించాలని. ఎందుకంటే ఈరోజు మీడియానే పబ్లిసిటీ ఎక్కువ మనకి. మీడియా ద్వారా ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరికి చేరుతుంది. ఈరోజు ఏం ఆడదాం అనుకున్న వాళ్ళు కూడా రేపు ఉత్సాహం కలుగుతుంది. ఈరోజు జరిగే పోటీలు చూసి ఈ ఉత్సాహం చూసిన తర్వాత కలగాల. దానికంతా ప్రధానమైన కారణం మీరే, మీడియా ద్వారానే జరగాలి ఇది. కాబట్టి మీరందరికీ కూడా మరొకసారి మా తరఫున, మా చిట్వేలు మండలం తరఫున నమస్కరించి తెలియజేయాలి ఏమంటే దీన్ని విశాలమైన దీని ప్రాచుర్యం కల్పించండి. ఈ క్రీడలు అనేటివి ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేసినటువంటి మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఇందులో పాల్గొంటున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జగన్. ఓకే సార్. అందరికీ ఆల్ ది బెస్ట్. పేరు చెప్తారండి. సాయి. కొత్త బంగారులో సీనియర్ బాగా అన్నమా ఎక్కువ మంది 11 మంది అందరికి ఎక్కువ మంది. అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి ప్రోగ్రామ్గా బాగా సెట్ చేశాడు. చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు. మేమందరం కలిసికట్టుగా ఆడుకొని మంచి పేరు తెచ్చుకుంటాము. ఓకే అన్న, బాయ్. ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని క్రీడా స్ఫూర్తి కలిగిన ప్రతి యువతకి ఈ యొక్క కార్యక్రమాన్ని అందించారు. ఆటపైన మంచి పట్టుదల ఉన్న యువతకి ఈ యొక్క సీజన్లో గేమ్లు నిర్వహించి మానసిక వికాసాన్ని కలిగించి ప్రజలందరికీ ఒక మంచి స్ఫూర్తిగా నివ్వాలని మరీ కోరుకుంటున్నాము. ఈ క్రీడా స్ఫూర్తికి వచ్చిన క్రీడాకారులందరికీ, అధికారులకు, అనధికారులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.